ప్రజల్లో ఉంటాం. ప్రభుత్వంతో నిధులు తెప్పిస్తా. గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం. ఒక్కసారి అవకాశం చేయండి అంటూ గల్లీ గల్లీలో తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బడా భీమ్గల్ గ్రామ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు రాగుల లతా మోహన్. కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి గ్రామానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాను అని మేనిఫెస్టోలో పెట్టిన ఎన్నికల హామీలను సంబంధించిన కరపత్రాలను పంచుతూ చేతులు జోడించి ప్రచారం చేస్తున్నారు లతా మోహన్. సర్పంచ్ అభ్యర్థి భర్త మాట్లాడుతూ గ్రామంలో సమస్యలపై అవగాహన ఉంది అని, గెలిచిన వెంటనే డ్రైనేజీ వ్యవస్థ, ఉచిత మంచినీటి వసతి ఏర్పాటు చేసి వైద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తాను అని, అలాగే ప్రాముఖ్యత కలిగిన ఎల్లమ్మ దేవాలయం వద్ద వాష్రూమ్లు లేక అక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. గెలిచిన వెంటనే వాటిని కాంగ్రెస్ పెద్దల హామీలతో నిధులు తెచ్చి పనులు చేపిస్తానని ఒక్కసారి అవకాశమిచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బడా పింగల్ ప్రజలను కోరారు. మాది బడా భీమ్గల్ గ్రామం, భీమ్గల్ మండల్. నా పేరు రాగుల లతామోహన్. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని. ముఖ్యంగా నేను ప్రజాసేవ చేయడానికే సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి పనులు చేయడానికి వీలవుతుంది కాబట్టి ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చాను. ప్రధానంగా మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికే నేను ముందుంటానని మీ ముందుకు వస్తున్నా. మొట్టమొదటి సమస్య మా గ్రామంలో డ్రైనేజీ సమస్య. బాగా విపరీతమైన సమస్య ఉంది డ్రైనేజీ. మన బంగ్లా నుండి పడితే అంబేద్కర్ వరకు రెండు వైపులా డ్రైనేజీ నిర్మించి తీరుతానని. మరియు రెండో సమస్య, ఇళ్ళమ్మ వద్ద వాష్రూమ్ లేక ఇళ్ళమ్మ అక్కడికి వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ జిల్లా నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. వారికి వాష్రూమ్ లేక ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నది కాబట్టి మా మహేష్ కుమార్ గౌడ్ కానీ, సుల్లన్న కానీ, అనిలన్న కానీ వారందరు సహకారం తీసుకొని ఒక 10 లక్షల ఫండ్ తీసుకొచ్చి వాష్రూమ్లు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా బడా భీమ్గల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మన క్లాస్ రూమ్ల కొరత ఉంది. అట్టి క్లాస్ రూమ్ల కొరత సుగా మా కాంగ్రెస్ పార్టీ అధికారుల సమస్యలో వారి సలహా సూచనలు తీసుకొని అట్టి రూమ్లు బిల్డింగ్లు కూడా మంజూరుకు కృషి చేస్తానని. అదేవిధంగా మరొక పెద్ద సమస్య మా శ్మశాన వాటిక. ఎవరైనా చనిపోతే అలా స్నానం చేద్దామంటే బాగా ఇబ్బంది అవుతుంది. చెరువులో ఒక స్నానం చేసి అవుతుంది కాబట్టి ఒక్కడే ఆ కుండి రిపేర్ చేసి ఒక బోర్ వేసి మోటార్ పెట్టించి నీళ్ళ సమస్యను తీర్చి బడా భీమ్గల్లో పూర్తిగా శ్మశాన వాటికి అందుబాటులో ఇస్తానని. అదేవిధంగా ఇంకొక సమస్య ఉంది, ఎస్సీ వాడలో శ్మశాన వాటిక స్థలం ఉంది కానీ అక్కడ రూములు లేక, శ్మశాన వాటిక లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. నీరుసుగా వసతి లేదు కాబట్టి వారందరూ దృష్టి తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఒక 10 లక్షల ఫండ్ శ్మశాన వాటికకు పెట్టించి అక్కడ బోర్వెల్ వేసి మోటార్ పెట్టి రూములు కట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి వారి అందరినీ కలిసి అట్టి శ్మశాన వాటికను అందుబాటులోకి తెస్తామని. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మా గ్రామంలో 110 మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మా గ్రామంలో బ్యాంకు లేదు. ఏమైనా అవసరానికి ప్రతి అవసరానికి మేము వెళ్ళాలంటే భీమ్గల్ వెళ్ళాలి, 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. మా ఆడపడుచులు సుమారు 110 సంఘాలు ఉన్న సభ్యులందరూ లోన్లు కట్టే కానీ పొదుపు పైసలు జమ చేసుకుని కానీ భీమ్గల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వారి దృష్టిని కూడా తీసుకొని మా పార్టీ అధికారం ఉంది కాబట్టి బ్యాంకు ఏర్పాటుకు ముఖ్యంగా కృషి చేస్తామని. మరి ఒక విషయం, మా గ్రామంలో యువకులు బాగానే ఉన్నారు. గంజాయి యువకులు గంజాయి బారిన పడి బాగా మంది ప్రాణాల మీద తెచ్చుకుంటారు. యువకులు గంజాయి బారిన పడకుండా నైట్ వేళల్లో ఒక గస్తీ దళం ఏర్పాటు చేసి ఎవరైతే యువకులు గంజాయి బారిన పడుతారో వారిని కాపాడడానికి మా వంతుగా ఒక గస్తీ దళం ఏర్పాటు చేసి నైట్ పూట రాత్రి 9 గంటల నుంచి పొద్దున 4 గంటల దాకా ఒక గస్తీ దళం ఏర్పాటు చేసి మా గ్రామ యువతని ఆరోగ్యంగా కాపాడుతామని నేను మాటిస్తున్నాను.